నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ నేను రసం రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా మా అమ్మ ఎలా అయితే చేస్తుందో అదే విధంగా సింపుల్గా ఈజీగా విత్ ఇన్ నో టైం ఈజీగా ఈ రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటూ ఉంటే అమృతమే అనమాట, అంత బాగుంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను, చూసేయండి. సో ఇక్కడ నేను ముందుగా ఒక సాస్ పాన్ తీసేసుకున్నాను. ఇందులోకి నేను ఇక్కడ ఒక 5 టొమాటోస్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను. చూడండి, ఇలా టొమాటోస్ వేసుకున్నాక ఇందులోకి కొంచెం నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు రెక్కలు కూడా వేసుకోవాలి, మంచి పులుపు యాడ్ అవుతుంది రసంలోకి. అలా చేశాక ఇందులోకి టొమాటోలు మునిగేంత వరకు ఇలా వాటర్ పోసేసుకొని మంటను ఆన్ చేసేసుకొని మంచిగా టొమాటోస్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. స్కిన్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు చక్కగా టొమాటోస్ని బాయిల్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా టొమాటోస్ అంతా కూడా బాయిల్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కుకింగ్ అనేది నాకు ఒక మంచి థెరపీ లాంటిదన్నమాట. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడన్నా లేదంటే స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికన్నా కుకింగ్ చేస్తూ ఉంటాను. ఇలా మీకు ఏదైతే ఉంటుందో థెరపీ, మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో అది నాకు కమెంట్స్లో తెలపండి. అలాగే మనకి ఇష్టమైన డిషెస్ ఇలా ఏదైనా ప్రిపేర్ చేసి సర్వ్ చేసినప్పుడన్నా మనము తింటూ ఉన్నప్పుడన్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ఇక్కడ చూడండి, టొమాటోస్ అంతా కూడా మంచిగా బాయిల్ అయ్యాక ఇలా ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా తొక్కలంతా కూడా నేను తీసి పారేస్తున్నాను అనమాట. ఇలా మనకు టొమాటో ఆ రసం జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసుకుందాము. నేను ఇక్కడ కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఇలా ఆవాలు జీలకర్ర కాస్త వేగాక ఇందులోకి కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని ఎండుమిర్చిని కాస్త ఒకసారి కలిపేసుకున్నాక ఇందులోకి కొన్ని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా కరివేపాకు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా వేయించుకున్నాక కొంచెం పసుపు అలాగే 2 స్పూన్స్ కారం నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా కారం వేసుకున్నాక మనకు రసంకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ టొమాటో జ్యూస్ రసం ఏదైతే ఉంటుందో అదంతా ఇందులోకి వేసేసుకొని మనకు రసంకి సరిపడా వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా బాయిల్ చేసుకున్నాక పొంగు వచ్చాక ఒక 5 మినిట్స్ సేపు మంచిగా దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా మంచిగా ఒక పొంగు వచ్చాక ఒక 5 మినిట్స్ సేపు రసంని మంచిగా మరిగించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రసంలో కలిసిపోయి చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా టొమాటో రసం అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. రెసిపీ నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.